హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. వెరీ 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 గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు లాస్ట్ డే ఇన్ గోవా అనమాట. సో వెకేషన్ మొత్తం అయిపోతుంది ఈ రోజుతో. నేను చాలా తక్కువ లగేజ్ క్యారీ చేశాను ఫ్రెండ్స్. బుల్లి సూట్ కేస్ క్యారీ చేసాము ఇద్దరం కలిపి. సో అందువల్ల నేను వేసిన డ్రెస్సే మళ్ళీ వేస్తున్నాను. అంటే ఒక టాప్ రెండు సార్లు వేసాను అనమాట ఈ ట్రిప్ మొత్తం. ఎందుకు అంత లగేజ్ మోసుకెళ్ళడం అని చెప్పి ఇలా తక్కువ మళ్ళీ అదే లాంగ్ మ్యాక్సీ వేసాను ఈరోజు మార్నింగ్. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను బ్రేక్ఫాస్ట్కి ఆల్రెడీ ప్రవీణ్, మధు, అన్నయ్య ముగ్గురు వెళ్ళిపోయారు. సో నేను ఇట్లా స్నానం చేసి రెడీ అయిపోయాను కదా, నాకు కొంచెం లేట్ అయింది. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేము 11 కల్లా వెకేట్ చేసేయాలి. వెకేట్ చేసేసి ఇంకా లగేజ్ రిసెప్షన్ దగ్గర పెట్టుకోవచ్చు. రిసెప్షన్ దగ్గర పెట్టి మేము కొన్ని ఏమైనా సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏమైనా ఉంటే చూసేసుకొని అప్పుడు మళ్ళీ లంచ్ చేసి స్టార్ట్ అయిపోతాము. మాకు ఫ్లైట్ ఈవినింగ్ 5 o'clock 4:30కి అరౌండ్ అనమాట ఈరోజు. ఈ రిసార్ట్ అలోర్ గ్రాండీ రిసార్ట్లో మీకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుందని చెప్పాను కదా. సో ఈరోజు వచ్చేసి వాళ్ళు టోకెన్స్ ఇస్తారు. టోకెన్స్ పట్టుకొని మనం ఎన్ని డేస్ అంటే అని టోకెన్స్ ఇస్తారు. డేస్ పట్టుకొని మనం ఒక్కొక్క టోకెన్స్ పట్టుకెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఈరోజు పూరి, పొటాటో బాజీ అండ్ ఉప్మా, కొబ్బరి చట్నీ, షుగరు ఇవన్నీ ఉన్నాయి. నేను తీసుకున్న బ్రేక్ఫాస్ట్ ఈరోజు కొంచెం ఉప్మా అండ్ 2 పూరి తీసుకున్నాను. సో ఇట్లా స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చొని తింటాం. ఈరోజు లాస్ట్ డే అనమాట. వెకేషన్కి వెళ్ళేటప్పుడు ఎంత హుషారుగా ఉంటామో రిటర్న్ అయ్యేటప్పుడు అంత డల్గా అనిపిస్తుంటుంది అనమాట. సో ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ తింటున్నాము అందరం కూర్చొని. ఇక్కడ నేను ఈ జ్యూస్ వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ అనుకొని తెచ్చుకున్నాను, కానీ ఇది రస్నా అనమాట. రస్నా అస్సలు నాకు నచ్చలేదు అది. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేము స్టార్ట్ అయిపోతున్నాం. ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్దాము చూసేద్దాం. బ్రేక్ఫాస్ట్ నుంచి వస్తున్నప్పుడు నేను ఇది చూశాను. నేను ఇది ఈ 2 రోజులు చూడలేదు, గమనించలేదు. ఈ పెద్ద షూ ఆకారంలో పిల్లలు ఆడుకోవడానికి కొంచెం ప్లే ఏరియాలో కూడా ఉంది ఇక్కడ. చూసారా, డిఫరెంట్గా అనిపించింది నాకు. ఫాస్ట్గా అన్నీ ప్యాకింగ్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాం. అంటే నిన్న మేము ప్యాకింగ్ చేసుకోలేదు, బాగా అలసిపోయి పడుకుని పోయాము, అందుకని ఈరోజు. ఇప్పుడు మేము వచ్చాము కండలం బీచ్కి వచ్చాము. కండలం బీచ్ చాలా దగ్గరే ఫ్రెండ్స్. మేము అసలు గమనించలేదన్నమాట. మేము ఉండే రిసార్ట్కి చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్ అని కూడా చెప్పచ్చు. ఇక్కడ బీచ్ చాలా చాలా బాగుంది తెలుసా. అండ్ మేము కొంచెం ఫీల్ అయ్యాం కూడా ముందు రోజే ఎందుకు రాలేదని ఇక్కడికి. తర్వాత ఈ గేమ్ ఆడడం మీలో ఎంతమందికి తెలిసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే అస్సలు రాదు. అంటే వైట్ బాల్ ఉంటుంది, ఆ బాల్తోనే మిగతా వాటిని కొడతారని తెలుసు, కానీ అస్సలు రాదనమాట. సో కొంచెం ఇట్లాగా ట్రై చేశాను కొంచెం. ఇక్కడ బీచ్ దగ్గర ఇలా రెస్టారెంట్స్ అవి ఉంటాయి కదా, అందులో అనమాట ఇది. ఇక్కడ క్రౌడ్ చాలా చాలా తక్కువ ఉంటుంది మిగతా బీచెస్తో, అంటే బాగా బీచెస్తో కంపేర్ చేస్తే. చాలా వరకు ఇక్కడ మీకు ఫారినర్స్ ఎక్కువ కనబడతారు. ప్రైవేట్ బీచ్ లాగా ఉంటుందన్నమాట ఇది మొత్తం. చాలా కాసేపు మనం చిల్అవుట్ చేద్దాం బీచ్ పక్కన కూర్చొని. మళ్ళీ రాలేము కదా బీచ్కి. సో హైదరాబాద్లో బీచ్ అది లేదు కాబట్టి. సో ఇవి వచ్చేసి సన్ బెడ్స్ అంటారంట. వీటి మీద మనం పడుకోవడానికి పే చేయాలి వాళ్ళకి. తర్వాత ఇక్కడ కొన్ని బెవరేజెస్ చెప్తున్నాము, ఆర్డర్ చేస్తున్నాం బెవరేజెస్ మాత్రమే. ఇక్కడ మేము మా ఆటలు స్టార్ట్ చేసేసాము. ఇక్కడ ఏంటంటే మధు అసలు బీచ్లోకి అస్సలు రానంటుంది. ఎందుకంటే ఇలా స్టార్ట్ అవ్వాలి కదా, బట్టలు తడిచిపోతాయని చెప్పి. నేను వచ్చేసి ఆడుకుందాం కాసేపు, మళ్ళీ ఎప్పుడు వస్తావా అని చెప్పి నేను ఎలా లాగుతున్నాను. బట్ నేను లాగుతున్నప్పుడు తను నన్ను లాగగలరా, అసలు ఛాన్స్ లేదు కదా. సో అందుకని ఇట్లా కాసేపు మేము అట్లా ఆడుకున్నాము బీచ్లో. ఇక్కడ మేము ఏం చేస్తున్నాం తెలుసా, నేను అన్నయ్య కలిసి లూడో గేమ్ ఆడుతున్నాము ఫోన్లో. చూడండి, లూడో గేమ్ ఆడుకుంటున్నాం అనమాట నేను అన్నయ్య కూర్చుని.
ఈరోజు చాలా ఎక్కువ ఆడాను, నేను అన్నయ్య ఎక్కువ ఆడాము. అండ్ ఆల్సో నేను ప్రవీణ్ కానీ ఇట్లా లూడో ఎక్కువ ఆడుకున్నాము ఈరోజు మ్యాక్సిమమ్. అన్నయ్యకి కూడా చాలా ఇష్టం అంట లూడో గేమ్. నేను ప్రవీణ్ ఎక్కువ ఆడుతూ ఉంటాం కదా, సో ఈరోజు అన్నయ్య కూడా. ఇప్పుడు మేము ఆర్డర్ చేసింది ఆరెంజ్ జ్యూస్ అండ్ పైనాపిల్ జ్యూస్, స్వీట్ లైమ్ సోడా ఇవి ఆర్డర్ చేసాము. నేను మధు ఆరెంజ్ జ్యూసెస్ ఆర్డర్ చేసాము. అన్నయ్య వచ్చేసి పైనాపిల్ అండ్ ప్రవీణ్ వచ్చేసి లెమన్ సోడా. లాస్ట్ టైం నేను గోవాలో చేసిన వేషాలు కొన్ని ఇక్కడ రిపీట్ చేశాను అనమాట. లాస్ట్ టైం బాయ్ గోవా అని చెప్పి ఇట్లా రాశాను. ఈసారి నేను ఇలా యూట్యూబ్ లోగో రాస్తున్నాను. మీకు ఎంతమందికి అర్థమవుతుందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. యూట్యూబ్ వల్ల ఎంతవరకు హ్యాపీగా ఉన్నాం అనేది, మీ వల్ల, మీ లవ్ అండ్ ఎఫెక్షన్ వల్ల ఎంత హ్యాపీగా ఉన్నామో మీకు దీన్ని బట్టి కూడా అర్థం అవ్వాలి. సో ఇలా యూట్యూబ్ లోగో రాసి పక్కన ఛానల్ నేమ్ అది రాస్తున్నాను అనమాట, చాందీ అని. సో అండ్ సో ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేసాము. స్పెండ్ చేసిన తర్వాత మేము ఇప్పుడు ఇంకా వేరే ప్లేసెస్ ఏమైనా చూద్దామని స్టార్ట్ అయిపోతున్నాం. తర్వాత గుప్తాస్ టాటూస్కి వచ్చాము. ఇంతకుముందు నేను మామ్ టాటూ వేయించుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ మధు టాటూ వేయించుకుందామని చెప్పేసి అనేసరికి ఇక్కడికి వచ్చామన్నమాట. లాస్ట్ టైం మామ్ టాటూ ఇక్కడే వేయించుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగా వేశారు అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఫీల్ అయ్యాను. సో తను అడిగేసరికి నేను ఇక్కడే సజెస్ట్ చేశాను అనమాట. నేను ఇంతకుముందు టాటూ వేయించుకున్న వీడియో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. అంటే గోవా బ్లాగ్స్ అవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వెకేషన్ అని చెప్పి ఉంటుంది ప్లేలిస్ట్. సో అందులో చూస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది. అండ్ నేను ఇక్కడ నేను లూడో ఆడుతున్నాము. ప్రవీణ్ వచ్చేసి బయటికి పెట్రోల్ తీసుకురావడానికి వెళ్ళారు. ఇప్పుడు మేము వచ్చాము వ్యాక్స్ మ్యూజియంకి. వ్యాక్స్ మ్యూజియం మేము లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ వెళ్ళి చూసాం కదా అని చెప్పి మేమిద్దరం, నేను ప్రవీణ్ వెళ్ళలేదు. అండ్ నేను లాస్ట్ టైం వెళ్ళిన వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి. అండ్ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను ఈ వీడియోలో లాస్ట్ టైంవి. వ్యాక్స్ మ్యూజియంకి అటాచ్డ్గానే ఈ స్టోర్ ఒకటి ఉంటుంది. అక్కడ నేను లాస్ట్ టైం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఎక్కువ తీసుకున్నాను. సో బాగా గుర్తుంది, కలెక్షన్ కూడా బాగుంటుంది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్వి. సో అందువల్ల మళ్ళీ ఎతుకుతున్నాను అనమాట. ఇంతకుముందు తీసుకునేవి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏమైనా ట్రై చేద్దామని. ఈ లోపు మధును అండ్ అన్నయ్య లోపలికి వెళ్ళారు, వ్యాక్స్ మ్యూజియం లోపలికి వెళ్ళారు. సో ఈ మ్యాగ్నెట్ వచ్చేసి గోవాన్ ఉంది కదా, అది వచ్చేసి నేను మధు కోసం అని చెప్పి తీసుకున్నాను ఆ మ్యాగ్నెట్ అనమాట. ఆ సింబల్ అనేది ఉంటుంది కదా, అందుకని తనకు ప్రెజెంట్ చేద్దామని తీసుకున్నాను. సో ఇట్లా ఇన్ని మ్యాగ్నెట్స్ అనేవి ఉంటాయి డిఫరెంట్ వెరైటీస్తో. అండ్ ఇక్కడ నేను చాలా వరకు షాపింగ్ అసలు ఈసారి చేయలేదు. మ్యాక్సిమం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాను. అవి కూడా నేను మీకు ఇంటికి వచ్చాక ఇంట్లో వ్లాగ్ అయినప్పుడు నేను షేర్ చేస్తాను. అండ్ రిలేటివ్స్ వాళ్ళకి ఇవ్వడానికి కూడా హైదరాబాద్లో అయితే పెద్దగా ఎవరు లేరు. అండ్ ఏంటి అనకాపల్లి వెళ్ళి ఇవ్వడానికి ఇప్పుడు మళ్ళీ అనకాపల్లి వెళ్ళేది ఏం లేదు, ఎందుకంటే మన పండగకి వెళ్ళాము అండ్ ఆల్సో మీ 2 బర్త్డే కూడా వెళ్ళాను కదా. నాకు ఇండియాది చాలా బాగా నచ్చింది. మెయిన్ ఎందుకో బాగా నచ్చింది అది, ఇండియా అనేది థీమ్ ఉన్నది. లాస్ట్ టైంవి తీసుకోకుండా కొంచెం రిపీటెడ్గా తీసుకుందామని ట్రై చేస్తున్నాను అనమాట. నేను ఒక్కొక్కటి 50 రూపీస్ అనమాట. నేను మీకు ప్రైస్ చెప్పలేదు కదా, ఒక్కొక్కటి 50 రూపీస్. మీరు ఎక్కడ గోవాలో ఎక్కడికి వెళ్ళినా సరే 50 రూపీస్కే ఇస్తారు వాళ్ళు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఎక్కడో మీరు బాగా బార్గెన్ చేసి, బాగా విపరీతంగా బార్గెన్ చేస్తే వాళ్ళు 40 రూపీస్కి మించి తగ్గించరు అనమాట.
ఒక్కొక్కటి 40 రూపీస్ 50 రూపీస్ అట్లాగా ఉంటుంది ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. ఎక్కడికి వెళ్ళిన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేయడం నాకు చాలా ఇష్టం. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఏ ప్లేసెస్కి అంత ఎక్కువగా వెళ్ళలేదు. ఓన్లీ గోవాకి ఇది సెకండ్ టైం కదా నేను వచ్చింది. సెకండ్ టైం అయినా నేను చూసిన ప్లేసెస్ మళ్ళీ విజిట్ చేశాను. సో ఈ వ్యాక్స్ మ్యూజియం కానీ లేదంటే వాటర్ రైడ్స్ కానీ ఇట్లా అన్నీ కూడా. అందువల్ల మా ఫ్రిడ్జ్ మీద గోవాలో కొన్న మ్యాగ్నెట్సే ఉంటాయి మ్యాక్సిమము. తర్వాత నేను నేపాల్ అవి వెళ్ళొచ్చాను కదా, కాశీ నేపాల్ వెళ్ళొచ్చాను కదా, నేపాల్లో కొన్ని తీసుకున్నాను మ్యాగ్నెట్స్. మిట్టుకి ఏమైనా కొందామని చూస్తున్నాము. మిట్టు వదిలేసాం కదా మమ్మీ వాళ్ళ ఇంట్లో. చాలామంది మిట్టు గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్. నేను ఈసారి సీజన్ కదా వాడు ఇక్కడ కరెక్ట్ కాదని చెప్పి వాడిని తీసుకురాలేదు. లాస్ట్ టైం అన్ సీజన్లో వచ్చాము కదా అని చెప్పి వాడిని తీసుకెళ్ళిపోయాము. ఇప్పుడు ఇంకా రిస్క్ చేయలేదు, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంచాను వాడిని. ఇదొకటి కొందామని చెప్పి తీసాను. ఇది హైదరాబాద్లో కూడా దొరుకుతుంది. బట్ ఎందుకో చూడగానే వాడు గుర్తొచ్చాడు అనమాట, మిట్టు గుర్తొచ్చాడు, అందుకని ఇది తీసుకుంటున్నాను. ఇది 250 280 ఎంతకో తీసుకున్నాను నేను. వాళ్ళు చెప్పడం అయితే 350 400 అలా చెప్పారు. రెండిట్లో ఏం బాగుందని చెప్పేసి అడుగుతున్నాను అనమాట ప్రవీణ్ని. బట్ ఈ 5 హీరోస్ ఉన్నదే తీసుకున్నాను. సూపర్ హీరోస్ అంట, గోవా మెమరీస్. వ్యాక్స్ మ్యూజియంలో మీకు స్టాట్యూస్ ఆల్మోస్ట్ సెలబ్రిటీ అక్కడ ఆల్రెడీ ఉంది కదా, బెంజ్ సెలబ్రిటీ అని చెప్పి. టికెట్ వచ్చేసి 250 రూపీస్ అనమాట. అండ్ దీనికి సపరేట్గా తీసుకోవాలి ఇది మీరు డ్రైవ్ చేయాలనుకుంటే. ఈ డాషింగ్ కార్ టికెట్ తీసుకున్నాము. అంటే మధున అన్నయ్య లోపల ఉన్నారు కదా, సో ఈ లోపు మేము ఖాళీ కదా అని చెప్పి ఇది నేను తీసుకున్నాను టికెట్. ఇది నేను వండర్లాలో డ్రైవ్ చేశాను. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను అది చేసినప్పుడు. బట్ ఇప్పుడు ఎవ్వరూ లేరు. సో ప్రవీణ్ కూడా ఇంకా తనకు అది మూడ్ లేదనమాట ఇది డాషింగ్ కార్ చేసేదానికి. ఇది నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను తెలుసా. ఒక్కరిదాన్ని అయినా సరే నాకు డ్రైవింగ్ చేయడం రాలేదు అది. సో అటు గుద్దేయటం ఇటు గుద్దేయటం అట్లా చేస్తూ ఉన్నాను. చాలాసేపు చేశాను ఇది. కొన్ని ప్లేసెస్లో మీకు చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తాయి కదా, అది ఎగ్జాంపుల్ ఇదే అనమాట. గోవాలో ఏ చిన్న విషయం అయినా నన్ను చాలా హ్యాపీ చేసేస్తుంది. ఎందుకో కొంచెం అటాచ్ అయిపోయాను అనమాట ఇటువంటి ప్లేసెస్కి. గోవా అన్నా లేదంటే తిరుపతిలోనైనా చాలా హ్యాపీ అయిపోతాను చాలా చిన్న చిన్న విషయాలకే. ఇక్కడ నేను రమ్మంటున్నాను అనమాట, మీరు రండి ట్రై చేద్దురు అది ఇది అని అంటున్నాను. సో ఇట్లా చాలా వరకు ట్రై చేశాను కానీ అసలు ఫుల్ ఎంజాయ్ మాత్రం చేశాను అది డ్రైవ్ చేస్తున్నప్పుడు. చూడండి ఎలా తిరిగేస్తుందో చుట్టూ. లంచ్ కోసం మేము ఆగాము గోవా ఫుడ్ కోర్ట్కి. ఇది జస్ట్ ఆన్ ది వేలో కనిపించింది కదా అని చెప్పి ఇక్కడ తినేద్దామని చెప్పి ఆగాము. అప్పటికే మాకు టైం అయిపోతుంది ఫ్లైట్కి, అంటే ఫ్లైట్కి బయలుదేరిపోవడం కోసం. అండ్ క్యాబ్ కూడా వెయిట్ చేస్తుంది. మేము ఆల్రెడీ వాళ్ళకి మార్నింగే కాల్ చేసి చెప్పేసాము. అంటే చూడండి మాకు ఎయిర్పోర్ట్ నుంచి రిసార్ట్కి డ్రాప్ చేశారు కదా, అదే క్యాబ్కి కాల్ చేసి బుక్ చేసాము. తర్వాత మెనూ ఒకసారి చూసేద్దాం ఏంటి అనేది. నాకు ఇక్కడ చాలా చాలా ప్రైజీ అనిపించాయి. ఫిష్ అడిగితే వాళ్ళు 1500 750 1800 అట్లా చెప్తున్నారు అనమాట. సో ఈరోజు ఫిష్ తీసుకోలేదు. బట్ తినాలని బాగా అనిపించింది, మెయిన్ రవ్వ ఫిష్ తినాలని బాగా అనిపించింది కానీ చాలా కాస్ట్ చెప్పారు ఇక్కడ. సో తీసుకోలేదు ఫిష్ అనేది. ఇక్కడ మేము ఫిష్ థాలీ ఒకటి అండ్ బటర్ నాన్స్ ఇట్లాగా ఆర్డర్ చేసాము. ఇక్కడ మ్యాక్సిమం రైస్ కంటే, అంటే రైస్ ఇష్టపడే వాళ్ళు రైస్ తినచ్చు. రైస్ నార్మల్గానే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మీకు. అండ్ మెయిన్ రైస్కి అండ్ బటర్ నాన్స్ ఇవి బాగుంటాయి అన్నమాట. రోటీస్ కూడా కొంత టైం అయిన తర్వాత మీరు రోటీస్ కూడా తినలేరు కాబట్టి రైస్ అవాయిడ్ చేసేవాళ్ళు బటర్ నాన్స్ తీసుకుంటే బాగుంటుంది. అంటే అఫోర్డబుల్లో కూడా వచ్చేస్తాయి అండ్ ఆల్సో కొంచెం నీట్గా టేస్ట్ ఉంటుంది. ఎక్కడైనా ఒకలాగే ఉంటుంది టేస్ట్. మెయిన్ ఇక్కడ కోకోనట్ ఎక్కువ యూజ్ చేస్తారు ఏ డిష్లోనైనా సరే. మనకి చికెన్ కర్రీలోనైనా లేదంటే ఫిష్ కర్రీలోనైనా మెయిన్ స్టార్టర్స్లోనైనా సరే
కోకోనట్ ఎక్కువ చేస్తారనమాట. సో ఇక్కడ మేము లంచ్ అది చేసేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అలోర్ గ్రాండ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అక్కడ లగేజ్ అది ఉంది కదా మాది. సో అక్కడ ఇంకా ఫ్రెష్ అవ్వడానికి ఇంకేం ఉండదు. ఆల్రెడీ రూమ్స్ అనేది 2 చెక్అవుట్ చేసేసాం కాబట్టి. అందుకే నేను డ్రెస్ కూడా ఇంక ఎయిర్పోర్ట్కి తగ్గట్టుగా ఈ టాపే మళ్ళీ వేసేసుకున్నాను, ఈ కుర్తానే. సో ఇంటికి వెళ్ళేంత వరకు కొంచెం కంఫర్ట్గా ఉంటుందని మార్నింగ్ ఆ లాంగ్ మ్యాక్సీ డ్రెస్ వేసాను కానీ బ్రేక్ఫాస్ట్కి. తర్వాత రూమ్కి వచ్చిన వెంటనే ఇది చేంజ్ చేసేసుకున్నాను. సో ట్రావెలింగ్కి కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఇంక డైరెక్ట్గా. తర్వాత ఇది ఫిష్ థాలీ అంటే ఏం లేదు, ఇలా రోటీస్ ఇస్తారు, ఒక ఫిష్ అనేది ఇస్తారు పక్కన ఉంది చూసారా, దీన్నే ఫిష్ థాలీ అంట. అదేదో పప్పు ఏవో కర్రీస్ ఇస్తున్నారు. తర్వాత బటర్ నాన్, తండూరి రోటీ, బటర్ చికెన్, సలాడ్ ఇవి అన్నమాట. ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాము మేము ఎయిర్పోర్ట్కి. సో నేను మాట్లాడడం కూడా చాలా డల్గా మాట్లాడతాను కదా ఈరోజు. హలో గ్రాండీ, బాయ్ 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 చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాం మేము ఇంకెక్కడ. ఆల్మోస్ట్ 1.5 అవర్ తర్వాత మేము వచ్చేసాము ఎయిర్పోర్ట్కి. 1.5 జర్నీ రోడ్ కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతున్నాయి అనమాట దారిలో. అందువల్ల ఒక 1.5 అవర్ వరకు పట్టింది అలోర్ గ్రాండీ అంటే కలంగుట్ ఏరియా నుంచి ఎయిర్పోర్ట్కి అనమాట. మీకు దేనికైనా సరే ఆ మాత్రం జర్నీ ఉంటుంది. త్రీ డేస్ మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేశాక ఇలా స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫ్లైట్ కూడా ఎగిరిపోతుంది. బీచెస్ అవి కనబడతాయి మెయిన్ అక్కడి నుంచి పైనుంచి. సో ఆ బీచెస్ అవి చూపిద్దామని నేను ఇలా రికార్డ్ చేస్తున్నాను. సో మనం మళ్ళీ గోవాకి బాయ్ చెప్పేసి హైదరాబాద్కి వెల్కమ్ చెప్పేద్దాం. మళ్ళీ హైదరాబాద్లో వ్లాగ్స్ అనేవి కంటిన్యూ చేసుకుందాం, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి బీచెస్ అవి వస్తాయి కదా, అవి చూపించడం కోసమే ఇట్లా స్లోగా రికార్డ్ చేస్తున్నాను. ఇంతకుముందు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నేను చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయిపోయి ప్రతిదీ అంటే ఫ్లైట్లోది ఎవ్రీథింగ్ నేను షూట్ చేశాను. వెళ్ళేటప్పుడు గోవా వెళ్ళేటప్పుడు నేను ఇలా ప్లేన్లో ఏం వీడియోస్ రికార్డ్ చేయలేదు. సో హోప్ మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో. సో బీచ్ చూసారు, అంతా ముద్దుగా ఉంది కదా బీచ్, నాకు చాలా ముద్దుగా అనిపిస్తుంది ఎందుకో. బీచెస్ ఫుల్ ఆఫ్ బీచెస్ కదా గోవా. సూపర్ వెకేషన్, మీరు ట్రై చేయండి తప్పకుండా. అండ్ నేను సజెస్ట్ చేసిన ప్లేసెస్ కూడా మీరు తప్పకుండా విజిట్ చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. మెయిన్ వాటర్ రైడ్స్ దగ్గర. ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అనేది ఒక చిన్న గెస్ట్ చేయగలరా మీరు? తొందరగా గెస్ట్ చేయండి మీరు. మేము ఇక్కడ ఆడుతున్నాము, లూడో గేమ్ ఆడుతున్నాం అనమాట. సో నార్మల్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన వరకు లూడో గేమ్ ఆడడం. తర్వాత నాకు కూడా నీరసం వచ్చేసింది, అంటే కొంచెం హెడేక్ అది వస్తుంది కదా ఫ్లైట్లో, అట్లా వస్తుంది అనమాట. సో మధు వాళ్ళకి మాకు సెపరేట్గా వచ్చాయి ఈసారి సీట్స్, పక్కన రాలేదు. ఫ్లైట్ దిగేసినాక మేము రిలాక్స్ అవుతున్నాము క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్స్తో మేము కొంచెం చిల్ అవుట్ అవుతున్నాం అనమాట. ఇక్కడ నేను ఎప్పుడు తీసుకున్న బ్రౌనీ బ్రేక్ తీసుకుంటాను, చాలా యమ్మీ. మిట్టుకు అయితే ఇంకా ఇష్టం బ్రౌనీ బ్రేక్ ఐస్ క్రీమ్. సో ఇప్పుడు క్యాబ్ వచ్చేసింది, మేము ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ రేపు మళ్ళీ మంచి వ్లాగ్లో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, టేక్ కేర్. For you now, you got 2 minutes of my time, and I don't really break too easily, but I'm worth it, 'cause I'll slip into your dreams tonight. Oh, so give me your all. I'll take it to Mars. Oh, I'll stick like glue inside your mind. Just watch me breaking your sweat. You're falling into me, touch me. I swear you're
take it tomorrow.